అలా బాకీలు ఉంటే బాకీలకు ఇల్లు కట్టుకోవడానికి 10 లక్షలు పనికొస్తాయి. నేను ఆది చేసుకుంటుంది తెలంగాణ బిడ్డను. కత్తి తెలంగాణకు బాధిత కుటుంబం ఆది చేసుకుంటది. గుర్తుంచుకుంటుంది జీవితాంతం. అవి మా ట్యాక్సుల నుంచి కట్టుమంటున్నాం. 3000 కోట్లు పంపిస్తున్నాం కదా, వాళ్ళకి 500 కోట్లు పెట్టి కట్టుమంటున్నాం. మనం ఆదుకోమంటున్నాం. మీ జేబులోకి వెళ్ళి నీ బాబులోకి వెళ్ళి ఇవ్వట్లేం కేసీఆర్ గారు. ఎక్కడి నుంచో గుంజుకొచ్చి ఇవ్వట్లేదు. పక్క రాష్ట్రంలో తెలంగాణ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తారు. పక్క రాష్ట్రం కేరళ అమలు చేస్తారు. వాళ్ళు రాష్ట్రాలు అమలు చేయగలిగినప్పుడు మన రాష్ట్రం ఎందుకు చేయలేదు? అత్యధిక కార్మికులు బిల్డింగ్లు కట్టింది, రోడ్లు వేసింది. అక్కడ గల్ఫ్ దేశాలని దుబాయ్ నైనా, సౌదీనైనా, బేరనైనా, ఖత్తర్నైనా ఏ దేశాన్నైనా డెవలప్ చేసిందంటే తెలంగాణ బిడ్డనే. ప్రతి కార్మికుడు ఏ క్యాంపులో ఎవరు వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఉంటారు. మిగతా మంచి లెవెల్లలో వేరే రాష్ట్రానికి సంపాదించిన వాళ్ళు ఉంటారు. కేరళ రాష్ట్రానికి సంపాదించిన వాళ్ళు ఓళ్ళు కూడా రోడ్లు బాత్రూమ్ క్లీన్ చేయరు, రోడ్లు నిర్మించడానికి కానీ బిల్డింగ్ నిర్మించడానికి పనిచేయరు. మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు. కాల కష్టం చేసిన వాళ్ళే బాగా మంది మన తెలంగాణ బిడ్డలే. మన కష్టాలు వచ్చేది కూడా తెలంగాణ బిడ్డకే. ఇబ్బంది పడేది ఆపద వచ్చినా ఏదొచ్చినా ఎట్లాంటి పరిస్థితి ఉన్నా ఎట్లాంటి సావాలని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్నా పట్టించుకున్న నాదులు లేడు గల్ఫ్ దేశాల. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది? కేసీఆర్ గారికి యాక్చువల్ గా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలా. అప్పట్లోనేమో మహాసభల్నేమో ఆ ప్రభుత్వాన్ని ఎన్ఆర్ఐ సెల్ పెట్టారా, చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలా, 2000 అన్నాడు 12 సంవత్సరాల కింద. ప్రభుత్వం వచ్చినప్పుడు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఆదుకుంటారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిండు. అరే మళ్ళా ఎట్లా గెలిచినాం. ఇప్పుడైనా సోయి ఉండాలి కదా, ఇంత కొద్దిగా జ్ఞానం ఉండాలా. ఇవో చాలా మంది మస్తు మాట్లాడుతున్నారు. కేసీఆర్ పెద్దోడు మాట్లాడుతూ ఆయన ఇది అది అని ఏం తొడుక్కాని ఆయన కూడా సాధారణ వ్యక్తే. ఇక్కడ చిన్న ఊళ్ళో ఉట్టినోడే, మా లెక్క భూమి మీద ఉట్టినోడే. ఆకాశంలోకి ఊడిపడలేదు కేసీఆర్ గారు. ఆయన కష్టపడుతూ ఒక ఉద్యమాన్ని నిర్మించి ఒక రాజకీయ పార్టీకి ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అన్ని విధాలుగా అనుభవాన్ని, ఎంపీగా అనుభవాన్ని సంపాదించి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో కూర్చున్నాడు. ఆయన కూడా సాధారణ స్థాయి వ్యక్తే. మనం అడిగే హక్కు మనకు ఉన్నది. అడగాల గట్టిగా. ప్రాణాలు పోయినా పర్లేదు. ఎంతో మంది త్యాగాలు చేసి అంటారు. గాంధీ మహాత్ముడికి దండేస్తాం, చాకల పూచమ్మగా ఐలమ్మకు దండేస్తాం, అంబేద్కర్ గారికి దండేస్తాం, అందరికి దండేస్తాం, నెహ్రూకు, భగత్ సింగ్ దండలేస్తాం. మనం ఎందుకు భగత్ సింగ్ కాకూడదు? మనం ఎందుకు ఇంకా ఇదేం కాకూడదు? వాళ్ళు ప్రాణాలు అర్పించామా ఉండాలా? జవాన్లు ప్రాణాలు అర్పించాలా? గల్ఫ్ కార్మికులు ప్రాణాలు అర్పించాలా? కానీ ఇక్కడ ఉన్న మనం హక్కులు సాధించుకోవడానికి మాత్రం ప్రాణాలు అర్పించడానికి ముందుకు ఎక్కడ కూడా పోరాటం దిశగా ముందుకు. ఎందుకురా మనకు రాజకీయం? ఎందుకురా రాజకీయం? మనకెందుకురా? ఈ డబ్బ గ్రామస్తులకు ఒకటి తెలియజేస్తున్నా, మనలో ఐక్యత లేదు కాబట్టే కేసీఆర్ గారు మనతో ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నారు. మనం ఏమంటారు, బ్రహ్మాండం అని చూపించి కింద చెత్త చూపిస్తున్నాడు. బ్రహ్మాండం అనే పదంలో ప్రతిసారి వాడుతూ బ్రహ్మాండంగా చేస్తా అంటాడు. ఈ పరకలు ఆ పరకలు హాస్పిటల్ అంటాడు, గల్ఫ్ కార్మికులు ఆదుకుంటా అంటాడు, అన్ని అంటాడు. చేయపాయ మరి ఎందుకు చేస్తలేడు సారు? మీరు ఎందుకు అడుగుతలేరనే కదా చేస్తలేడు ఆయన. మీరు అడుగుతలేరని చేస్తలేడు. మీరు అడుగులే సర్పంచ్ గారిని. మొట్టమొదటి చూసిన డబ్బ గ్రామ సర్పంచ్ గారు తీర్మానం చేసి సంతకం పెట్టి నాకు ఇచ్చింది, అడగలేదు. వాస్తవంగా నిజంగానే గొప్పగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. ఈ విషయాలు మాత్రం గొప్పగా ఫీల్ అవుతున్నా. సర్పంచ్ గారిని మీరు అడగక ముందే తీర్మానం చేసి ఇచ్చి చూడండి. మీరు అడగాల ఎన్ఆర్ఐ పాలసీ కావాలని మీరు ఎక్కడ అడిగితే ఈ సారు మన సర్పంచ్ గారు స్వామి గారు పోయి ఎమ్మెల్యేని అడుగుతారు, ఎమ్మెల్యే కేసీఆర్ అని అడుగుతారు. అట్లా ఉంటుంది లెవెల్ అడగడానికి కోసం. మంత్రి గారు వచ్చినప్పుడు కూడా కలిసి అడుగుతారు, వీళ్ళ హోదాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. అంటే మీరు అడగడం స్టార్ట్ చేసినప్పుడే ఏదైనా సాధించుకోగలుగుతాం. మీరు కేసీఆర్ని అడగద్దు, ఇక్కడ నుంచి అడుగుండి. సోషల్ మీడియాలో లైవ్లు పెట్టి అడుగుండి, పర్వాలేదు. కానీ స్థానికంగా ఉన్న ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, బీడీసీ చైర్మన్లు వీళ్ళని అడుగుల్ని. మా గల్ఫ్ శవం ఎందుకు వస్తలేదని అడుగుల్ని మాట. మా శవాన్ని ఎందుకు పరామర్శిస్తలేరు ఎమ్మెల్యే గారు అని అడగండి. ఎందుకు 5 లక్షలు ఇస్తలేరు అని అడగండి. మేమేం తప్పు చేసినాం, ఏం పాపం చేసినామని అడగండి. నిలదీయండి, పర్వాలేదు, నిలదీయాల్సిందే. ఆయన ప్రజాప్రతినిధే, తప్పే లేదు, మీ హక్కు అది. ఖచ్చితంగా మనం పోయి అడగ హక్కు మనకు ఉన్నది. ఆయన సేవ చేయడానికే ఉన్నారు సర్పంచులు. వాస్తవంగా గ్రామ సర్పంచ్ గ్రామానికి సేవ చేయడానికి ఉన్నారు. ఆయన అడిగితే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు. మీరు రాసి వెళ్ళి నేను ఎమ్మెల్యే దగ్గర తోలుకోపోతాడు. ఆయన బాధ్యత నిర్వహిస్తాడు. మీరు అడగడం వల్లనే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నా. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీ వస్తే అమ్మా మన కుటుంబాలకు అండ, భరోసా, ఒక తండ్రి లెక్క అండగా నిలుస్తుంది. మళ్ళా
ఈ ఎన్ఆర్ఎఫ్ఎల్ సాధన కోసం గత 4-5 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నాం. అన్ని దేశాలతో అవగాహన కల్పిస్తున్నాం. ఆ అవగాహన ఈరోజు మీ ఊర్లే ఎన్ఆర్ఎఫ్ఎల్ జెండా ఆవిష్కరణకు నోచుకున్నది. జెండా ఆవిష్కరణతో పాటు సుధాకర్ కుటుంబానికి ఒక నివాళులు అర్పించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవగాహన కల్పించుకుంటూ ముందుకు పోతున్నాం. ఈ రోజు కూడా మేము కల్పించేది అవగాహననే. ఇట్లా ఎన్ఆర్ఎఫ్ఎల్స్ వస్తే లాభాలు ఉంటాయి, మనకు భరోసా ఉంటుంది. ఈరోజు సుధాకర్ అయిండు, రేపు నేను కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. ఎవరికి లైఫ్ గ్యారంటీ లేదు. ఎప్పుడు హార్ట్ అటాకులతో చచ్చిపోతున్నారో, ఎప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారో, ఎప్పుడు అనారోగ్యం పాలై చనిపోతున్నారో, ఇంటిగా బాధలు అయిపోయి అప్పులు అయిపోయి చనిపోతున్నారో ఎవరికి తెలుస్తలేదు. కల్పల రోజుకు 2-3 డెడ్ బాడీలు వస్తున్నాయి ఎయిర్పోర్ట్ కు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఒక్కోసారి 4 కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. అట్లా మనది రాదని అనుకోకుండా ఎప్పుడైనా మనం సేఫ్ ఉన్నాం, మనం గ్యారంటీ, మనం జావం అనుకోకుండా మన పరిస్థితి వచ్చినప్పుడు మన ఇంటికాడ ఆడపిల్లలు, మన భార్య పిల్లలు, తల్లిదండ్రుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాడు. ఎందుకంటే మనకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఉన్నాం. నీకు ఊళ్ళో హెల్ప్ చేస్తారో లేదో తెలియదు, బట్ నువ్వు ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు ఏదైనా సాధించి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి